అందరికీ నమస్తే. హెల్తీ ఇండియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక కిచెన్ కిలాడితో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, పసుపు, టర్మరిక్. పసుపు గురించి తెలుసుకునే ముందు చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, పసుపు గురించి మన పూర్వీకులు లేదా ఋషులు ఆయుర్వేద గ్రంథాల్లో ఎన్నో పాటల కింద మనకి తెలియజేశారు. ఏంటి అంటే వాటి యొక్క ఉపయోగాలు, మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే ఔషధ గుణాలు, వాటిని ఎలా వాడుకుంటే మనకి మంచిది, ఈ విధంగా ఎన్నో గ్రంథాల్లో మరియు ఆయుర్వేద బుక్స్ కొన్ని ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా తెలుసు కదా మీకు, ఆయుర్వేదం అనేది కూడా ఒక మెడిసిన్ అని చెప్పేసి అందులో భద్రపరిచారు, అంటే మనకు తెలియజేశారు. అయితే మనం ఫ్యూచర్లో వాటిని ఒక మూలన పడేస్తాం, పట్టించుకోమని తెలిసి వాళ్ళు మనకి శుభకార్యాల్లో కానీ ఏదైనా సాంప్రదాయాల్లో కానీ వాటిని ఇంక్లూడ్ చేశారనమాట, అంటే జత చేశారు. అంటే మనం సంవత్సరంలో కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు వాటిని వాడుకునే విధంగా. ఇప్పుడు చూడండి, ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు పసుపు వాడతాం, ఆ విధంగాను. ఇప్పుడు పసుపులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం, అనగా ఔషధ గుణాలు. ఏం లేదంటే చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ కష్టం లేకుండా సింపుల్గా ఉంటుంది, వినండి, చాలా జాగ్రత్తగా వినండి, ఉపయోగపడుతుంది. అయితే ఈ పసుపులో మనకి కర్క్యూమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది, అంటే అదొక పదార్థం. 3-5% మాత్రం ఉంటుంది. అయితే 3-5% మనకేం చేస్తుందంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఏంటంటే, ఒకటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, ఇలా యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇలా ఈ టైప్ ఆఫ్ ఈ 5-6 రకాల చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయండి. అయితే ఏంటి అంటే, ఇవి మనకి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా కాపాడుతుంది. సింపుల్గా సాధారణమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంటికి ద్వారబంధాలు ఉంటాయి కదండి, అంటే సింపుల్గా గుమ్మాలు అంటాం కొన్ని ఊళ్ళల్లో. ద్వారబంధాలకి పసుపు రాస్తాం. ఎందుకండి? మన వాళ్ళు ఏం చెప్తారు, ఒకటి సాంప్రదాయం, రెండు మనకి సాంప్రదాయం, ఇంకా శుభప్రదం అని చెప్పేసి మన అలవాట్లు అని చెప్పేసి చెప్తారు. అయితే మూడో కారణం ఏంటి అంటే, అది మనకి బయట నుంచి వచ్చే వైరస్లు కానీ చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ నుంచి మన ఇంట్లోకి రాకుండా మనకి కాపాడుతుంది అనమాట. అందుకు మనం పసుపు ద్వారబంధాలకు రాస్తాం, కిందన అండ్ సమ్ ప్లేసెస్లో. అదనమాట అసలు రీజన్. అలానే ఇది మనకి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు, చర్మ వ్యాధులు అంటాం సింపుల్గా, అవి ఎక్కడైనా మన కాళ్ళ మధ్యలో కానీ రింగ్ వామ్స్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు పసుపు రాసినప్పుడు మానడానికి చాలా అవకాశాలు ఉంటాయి, ఈజీగా తగ్గుతుంది. ఈ పసుపులో ఉండే ప్రాపర్టీస్కి సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. అయితే అందులో ఒక ప్రూఫ్ గురించి మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, 1995 అంటే 1995లో యూనివర్సిటీ ఆఫ్ వాలెన్సియా, అంటే ఇది స్పెయిన్లో ఉంది, స్పెయిన్ దేశస్తులు చేసిన రీసెర్చ్ ఇంకా టెస్ట్లో తేలింది ఏంటి అంటే, అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటిని కూడా, ఇవన్నీ పసుపులో ఉన్నాయి, ఇది మనకు చాలా ఉపయోగకరం, మన బాడీకి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్లో తేలింది. ఇప్పుడు 1995లో. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, వీళ్ళు 1995లో కనుగొన్నారు, కానీ మన ఋషులు లేదా మన పూర్వీకులు లేదా ఈ ఆయుర్వేదంలో కానీ ఇప్పుడు 1995 అంటే కొద్దిగా రీసెంట్, ఒక 25-30 years బ్యాక్. సో అప్పుడు కనుక్కున్నారు, కానీ మన వాళ్ళు అయితే ఎప్పుడో, దానికి ముందే ఎప్పుడో చాలా పూర్వంలోనే ఆయుర్వేద గ్రంథాల్లో సూచించారు, అంటే పసుపు వాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఏదైనా ఒక ఆయుర్వేదం బుక్ కానీ ఏదైనా ఆన్లైన్లో కానీ రీసెర్చ్ చేసి చూడొచ్చు, ఒకసారి సర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది. నేను కూడా అలానే తెలుసుకున్నాను. అయితే ఈ 1995 కన్నా ముందే ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళు అందులో భద్రపరిచారు. సో అది మన భారతదేశం యొక్క గొప్పతనం, ఎప్పుడో ఇవన్నీ భద్రపరిచారు. అయితే మనం నమ్మం, వాటిని సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తే మాత్రమే నమ్ముతాం. అందుకే ఇది ఒక సైంటిఫికల్ ప్రూఫ్ ఉందని చెప్పేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ కానీ చూపిస్తున్నాను. వీళ్ళు ఈ మధ్య కనుక్కున్నారు, కానీ మన వాళ్ళు అయితే ఎప్పుడో గ్రంథాల్లో, మన పుస్తకాల్లో ఎప్పుడో చెప్పారు. సో భారతదేశంలో పుట్టినందుకు కొద్దిగా గర్వపడదాం. అలానే మనకి పసుపు వల్ల ఇంకొక రకమైన లాభాలు కూడా ఉన్నాయండి, లాభం కూడా ఉంది. ఏంటి అంటే, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఏంటి మాట్లాడుతున్నాను, నిజంగానే అంటున్నారా అని మీరు అడగొచ్చు. అవునండి, నిజంగానే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఏ విధంగా అంటే, అది మనకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి కదండి, వాటిని ఒక అడ్డుకట్టాలి, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వాటిని ఆపుతుంది అనమాట, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. అలానే క్యాన్సర్ను కూడా ఆపే శక్తిది ఈ పసుపుకు ఉందండి. ఏ విధంగా అంటే, క్యాన్సర్ కణాలు జనరల్గా ఒకటి నుంచి ఒకటి అలా అల్లుకున్నట్టు పెరుగుతూ ఉంటాయి మన బాడీలో, అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చెప్తాను. సో ఆ క్యాన్సర్ కణాలు పెరగకుండా ఈ పసుపులో ఉండే ప్రాపర్టీస్, ఈ కర్క్యూమిన్ అనేది ఉందని చెప్పా కదా, అది వాటిని అడ్డుకుంటుందన్నమాట. మనం చక్కగా పసుపు యొక్క లాభాలు, వాటి యొక్క ఔషధ గుణాలు తెలుసుకున్నాం కదండి అందరం కూడా. అయితే చూసిన వాళ్ళందరూ కూడా ఈ సూచనలు పాటించి ఆరోగ్యకరంగా మారుతారని ఆశిస్తూ, నమస్తే.